ముందుగా దేవాతి దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆత్మీయ తల్లిదండ్రి అయ్యగారమ్మ గారికి నా ప్రత్యేక వందనాలు. కూడి వచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు వార్త 12వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతాం. నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, దేహమును చంపిన తరువాత మరి ఏమియూ చెయ్యనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియచేయుదును. చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తిగలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన. మహాగణుడైన తండ్రి, మహోన్నతుడానికి స్తోత్రాలు. మీ మహాకృపలో గడిచిన దినములన్నీ కాపాడి మరొక పరిశుద్ధ ఆదివారపు ఆరాధన దినమును మాకిచ్చినందుకు వందనాలు. ఇంతవరకు ఎంతో దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఆరాధన జరిగించినందుకు స్తోత్రాలు. చదవబడిన వాక్య లేఖన భాగంలోంచి మా అందరితో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకునమని, మంటి పురుగును అల్పుడును దీన సేవకుడును మీ సిలువ చాటున మరుగు చేసుకుని మీ పాత్రగా వాడుకోమని, అపవాదికి సిగ్గు లయము నాశనం కలుగ చేయమని నజరుడైన యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పల్లవి చరణం పాడదాము. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. ఏముంది ఈ లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పరలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది ఈ లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పరలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా, తీర్పు దినమునందున ఆయన ముందర నీకు నిలిచే ధైర్యం నీకుందా, నిలిచే ధైర్యం నీకుందా.
మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు, నీ వెంట రావెన్నడు. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసును పొందవా. ఆత్మను చంపకని దేహాన్ని చంపే మనుషులకి భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. ఆత్మను చంపకని దేహాన్ని చంపే మనుషులకి భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, నీదంటూ ఏముందిలే. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, నీదంటూ ఏముందిలే, నీదంటూ ఏముందిలే. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా, మారు మనసును పొందవా.
దేవునికి మహిమ కలుగునుగా. చాలామంది అనుకోవచ్చు సమయం అయిపోయింది, మళ్ళీ అయ్యగారు ఇంకో పాట పాడారు అని. ఈ పాటే గ్రహించగలిగితే ఒక మంచి ప్రసంగం. హల్లెలూయ. అర్థం చేసుకుంటే ఈ పాటే ఒక మంచి ప్రసంగం. సమయం లేని చోట దేవుని కొరకు 4 ముక్కలు ఏదని చెప్పండి అంటే ఈ పాట పాడేసి ముగించేసినా కూడా గ్రహించిన వారికి ఇందులో చాలా లోతైన అర్థం ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏ వాక్యాన్ని అయితే నేను చదివానో ఆ వాక్యానికి సంబంధించిన ఒక చరణం ఈ పాటలో ఉంది. ఏమంటే, ఆత్మను చంపకని దేహాన్ని చంపే మనుషులకి భయపడకయ్యా, ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, నీదంటూ ఏముందిలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం చదివిన వాక్యం ఏంటి? ఒకసారి, నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, దేహమును చంపిన తర్వాత మరి ఏమీ చెయ్యనేరని వారికి భయపడకుడి. దేవునికి స్తోత్రం. మనుషులలో అతి మిక్కిలి భయంకరమైన ఒక వ్యాధి అని చెప్పొచ్చు. ఏంటంటే అన్నిటికీ భయపడటం. భయపడటం మంచిదే కానీ ప్రతిదానికి భయపడకూడదు. ప్రకటన గ్రంథం చెప్తుంది, పరలోకానికి వెళ్ళని వారు లిస్టు అక్కడ రాసినప్పుడు అందులో పిరికి వారు కూడా పరలోక రాజ్యానికి చేరలేరంట. అంటే దేవుని పిల్లలు ఎలాగుండాలి? ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండాలి. శోధనలు వచ్చినప్పుడు ధైర్యంగా, కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా, శ్రమలు వచ్చినప్పుడు ధైర్యంగా, ఇబ్బందులు ఎదురైనప్పుడు, శత్రువు వలన శోధనలు ఎదురైనప్పుడు, నిందలు ఎదురైనప్పుడు, అవమానాలు ఎదురైనప్పుడు, అపనిందలు ఎదురైనప్పుడు దేవుని పిల్లలు ఎలాగ ఉండాలంట? ధైర్యంగా ఉండాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం చెప్తున్న మాట కూడా అదే. నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, దేహాన్ని చంపిన తర్వాత మరి ఏమీ చెయ్యనేరని వారికి భయపడకండి. భయపడకండి. మరి ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. ఎందుకు భయపడాలంటే, ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియచేదునో, చంపిన తర్వాత నరకములో పడద్రోయగల శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి భయపడితే చాలంట, ఇంకెవ్వరికి ఇంకా దేనికి భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ఒకరోజు నిన్ను భయపెట్టిన వారిని, నిన్ను బాధ పెట్టిన వారికి, నిన్ను ఏడిపించిన వారికి, నిన్ను దుఃఖపరిచిన వారికి, నిన్ను అవమానపరిచిన వారికి ఒక రోజున దేవుని దగ్గర ఏముంది? తీర్పు ఉంది. దేవునికి స్తోత్రం. వాక్యం చెప్తున్న మాట, తీర్పు ఉంది. ఈ రోజున వాళ్ళే గెలవచ్చేమో నిన్ను అవమానపరిచి, వాళ్ళే గెలిచినట్టు సంబరపడిపోవచ్చేమో నిన్ను నిందించి, నిన్ను హేళన చేసి. అయితే దేవుని దగ్గర ఒక రోజు ఏముంది? తీర్పు ఉంది. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది ఈ లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పరలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీకు నిలిచే ధైర్యము నీకుందా? ఒక రోజునేముంది? తీర్పు ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చాలామంది దేవునికి భయపడని వాళ్ళే ఎక్కువగా లోకంలో కనబడుతూ ఉంటారు. మనకి ఎదురు పడుతూ ఉంటారు, మనల్ని ఏదొకటి అంటూ ఉంటారు. మనం మౌనంగా భరిస్తుంటే వాళ్ళకి అది ఎలా కనబడుతుంది అంటే చేతకానితనంగా కనబడుతుంది. పోన్లే, ప్రస్తుతానికి మనం చేతకాని వాళ్ళమే, మనమేమీ చేయలేని వాళ్ళమే. వాళ్ళు ఎన్నన్నా తిరిగి గట్టిగా మాట్లాడి నోరు లేని వాళ్ళమే, వాళ్ళు కొట్టినా కొట్టలేని వాళ్ళమే, వాళ్ళు తిట్టినా తిట్టలేని వాళ్ళమే. ఈ రోజున వాళ్ళదే
పై చేయిగా ఉంది, ఏమీ పర్వాలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఒక రోజున వాళ్ళకి మనకి ఏముంది? తీర్పు ఉంది. దేవునికి స్తోత్రం. తీర్పు దినమున దేవుడు లెక్కగట్టి ఎవరిని నరకానికి పంపించాలో వారిని దేవుడు నరకానికి పంపిస్తారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథములో భయపడని భక్తులు చాలామంది ఉన్నారు. యోబు భక్తునికి మీ అందరికీ తెలుసు, లెక్కించలేనన్ని శ్రమలు ఒక్కసారిగా వచ్చి పడిపోయి యోబు గారి జీవితంలో. బిడ్డలు పోయారు, చెప్పట్లేదు, ఆస్తులు పోయాయి, సంపద పోయింది, గొర్రెలు పోయాయి, ఎడ్లు పోయాయి, ఒంటెలు పోయాయి, పశువులు పోయాయి, చివరికి ఆయన ఆరోగ్యం కూడా పాడైపోయింది. బూడిదలో కూర్చుని ఒక చిల్లపెగ్గు తీసుకుని ఆయన గోక్కుంటుంటే ఆ బూడిదలో కూర్చున్న యోబు గారి దగ్గరకు వచ్చి ఆ భార్య ఏమందో తెలుసా? అందుకే పరిశుద్ధాత్మ దేవుడు యోబు గారి భార్య పేరు ఈ గ్రంథంలో వ్రాయడానికి ఇష్టపడలేదు. ఇంకా దేవుణ్ణి ఎందుకు స్తుతిస్తున్నావు? దేవుణ్ణి దూషించి మరణము కమ్మని పలికింది. ఆ మాట భార్య అన్నప్పుడు ఎలాంటి వాళ్ళైనా అన్నీ తట్టుకోగలుగుతారేమో, కానీ నువ్వు దేవుణ్ణి దూషించి చావచ్చు కదా అన్న మాట అయితే ఏ పురుషుడు తన భార్య నోటి నుంచి ఆ మాట వస్తే ఏ మనుషుడు తట్టుకోలేడు. దేవునికి స్తోత్రం. అయినా ఎన్ని వచ్చి మీద పడుతున్నా, శరీరమే ఆరోగ్యమే పాడైపోయినా, సాతానుడు ఎంత భయంకరంగా శోధిస్తున్నా తన ధైర్యాన్ని మాత్రం యోబు గారు విడిచిపెట్టలేదు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని యందు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. మరి ఎందుకు యోబు గ్రంథాన్ని మనం చదువుతున్నాము? చదివి ఏం నేర్చుకున్నామంటే, అలాంటి శోధనలు వచ్చినప్పుడు కూడా మనము కూడా ఒక యోబులాగా నమ్మి భావించి ధైర్యంగా దేవుని మీద ఆధారపడాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడైనా యోబు పిరికితనం వచ్చినట్టు కానీ, భయపడినట్టు కానీ, శోధనలో కృంగిపోయినట్టు కానీ తన నోటి మాట చేత దేవుణ్ణి దూషించలేదంట. తన భార్యను కూడా ఏమన్నాడు తెలుసా? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు అన్నారు తప్ప మూర్ఖురాలని కూడా ఆమెని సంబోధించలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొందరు భక్తుల్ని అలా చూపించి నేను ముందుకు వెళ్ళిపోతాను, ఎందుకంటే సమయం మనకంటే వేగంగా పరిగెడుతుంది కాబట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. షడ్రకు మెస్సుకు అబేద్నెగోలో అగ్ని గుండము వాకిట నిలబడినప్పుడు, మరణమే వారిని చేతులు చాచి పిలుస్తున్నప్పుడు వారిలో ఏమైనా కొంచెమైనా భయం కనబడినట్లుగా ఎక్కడైనా వ్రాయబడి ఉందా అమ్మా? వారు ఒకే సమాధానం చెప్పారు, రాజా, మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండము నుండి మమ్మల్ని తప్పించుటకు మేము సేవించుచున్న దేవుడు సమర్థుడు. దేవునికి స్తోత్రం. ఒకసారి ఆ మాట చూద్దాం. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం. సహోదరి 17వ వచనాన్ని చదివారు. పై వచనములు నేను చదవమన్న మాటకాడ ఏముందో తెలుసా? క్రింద లైన్లో చూస్తే, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడున్నాడో నేను ఇప్పుడే తక్షణమే మిమ్మల్ని ముగ్గురిని అగ్నిగుండములో వేయబోతున్నాను. నేను చెప్పినట్టు వింటారా? మీ ప్రాణాలు దక్కుతాయి. నేను చెప్పినట్టు చేయలేదా? మీ ప్రాణాలు ఇప్పుడే గాల్లో కలిసిపోతాయి. నిజంగా అలాంటి అగ్నిగుండమే మన ఎదుటుంటే నువ్వేమంటావు? నాకు బిడ్డలు ఉన్నారయ్యా, పెళ్ళికి ఎదిగొచ్చిన పిల్లలు ఉన్నారు, ఇల్లు కట్టుకుందాం అనుకున్నాను, నన్ను ప్రాణాలతో విడిచిపెట్టేయండి, మీరు ఏం చెప్తే అదే చేస్తాను అంటే అప్పుడు ఎవరికి భయపడినట్టు? మనుషులకు భయపడినట్టు, మరణానికి భయపడినట్లు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలకు ఉండవలసిన ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? శోధనలకు కానీ
మరలా చెప్తున్నాను, శోధనలకు కానీ, సాతానుకు కానీ, మరణానికి కానీ, లోకానికి కానీ, మనుష్యులకు కానీ, సమస్యలకు కానీ మరి దేనికి దేవుని పిల్లలు భయపడకూడదు. దేవునికి స్తోత్రం. మరి ఏం చేయాలి? నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి విడిపించుటకు సమర్థుడైన, రక్షించుటకు సమర్థుడైన, కృపచూపుటకు సమర్థుడైన, నిన్ను దీవించుటకు సమర్థుడైన, నిన్ను ఆశీర్వదించుటకు సమర్థుడైన, నిన్ను స్వస్థపరచుటకు సమర్థుడైన, నిన్ను కాపాడుటకు సమర్థుడైన దేవునికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, భయపడాలి. ఆ భయం ఉంటే ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. అంటే ఈ భక్తులు చూసినప్పుడు మనం నేర్చుకోవాల్సిన అనుభవం ఏంటి? మరణమే ఎదురుగా వచ్చినా భయపడవలసిన పని లేదు. దేవునికి స్తోత్రం. అలాగే కదండి ఎంతోమంది భక్తులు దేవుని కొరకు అవలీలగా, తృణప్రాయంగా వారి ప్రాణాలు చెప్పండి అర్పించేశారు. అంటే వాళ్ళ ధైర్యం ఏంటి? వాళ్ళ నిరీక్షణ ఏంటి? ఈ రోజున దేవుని పనిలో, దేవుని సేవలో, ఈ లోకములో ముష్కరులైన మనుషుల దగ్గర మా ప్రాణాలు పోగొట్టుకున్న ఒక రోజున మేము దేవునితో సజీవులుగా పరలోకములో ఉండబోతున్నామన్న నిరీక్షణ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మాయదారి ప్రాణం ఏదైనా ఒక రోజున పోయే ప్రాణమే, ఉండే ప్రాణం కాదు. చాలామంది అంటారు కాకిలా కలకాలం బ్రతకడం కంటే అంశలాగా 6 నెలలు బతికినా చాలంట. దేవునికి స్తోత్రం. నేనేమంటానంటే పిరుకోళ్ళలాగా 100 ఏళ్ళు బ్రతకడం కంటే దేవుని పిల్లలుగా కొన్నేళ్ళు బ్రతికినా చాలు. దేవునికి మహిమ కలుగునుగా. ధైర్యంగా బ్రతికితే చాలు, దేవుని మీద ఆధారపడి బ్రతికితే చాలు. సమస్తమును చూచుకుని వారు దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన గ్రంథములో ఒక మాట చూద్దాం, చూడండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవించువాడును, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. నేనే మొదటి వాడును, నేనే కడపటి వాడును, జీవించువాడును, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు మృతుడై మరలా సజీవుడిగా ఎందుకు లేచినట్టు 2 సంగతులు మనకు తెలియచేయటానికి. ఒకటి, ఆయన పాపము నిమిత్తమై, మన నిమిత్తమై ఆయన చనిపోయారు. మరలా తిరిగి ఎందుకు లేచారు తెలుసా? ఆయన తిరిగి లేచినట్లుగా ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఒక రోజున తిరిగి లేస్తాడని లోకానికి చెప్పడానికి ఆయన తిరిగి లేచాడు. యేసు ప్రభువారు సిలువకి ఎక్కినందుకు దేవుడు అయ్యారు అనుకుంటారు చాలామంది. కానీ సిలువకి ఎక్కినందుకు ఒక ప్రాముఖ్యమైన అంశం అందులో ఉన్నప్పటికీ ఆయన మృతుడై మరలా సజీవునిగా లేచిన తర్వాతే ఆయన నిజమైన దేవుడయ్యారు. దేవునికి మహిమ కలుగునగాక. అంటే దేవుని పిల్లలు ఈ వాక్యాన్ని బట్టి మరణానికి భయపడవలసిన అవసరం లేదు. చావంటే చాలామందికి భయం. కొంతమంది ఇలా కూడా ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. ప్రభువా, నేను ఎప్పుడు చచ్చిపోతున్నావు నాకు తెలియచేనైనా, అది ఏ రోజు, ఏ సంవత్సరం, ఏ నెల, ఎప్పుడు, ఎక్కడ, ఎలాగా, అత్తోరింట్లోనో, పుట్టింట్లోనో, రోడ్డు మీద, ఎక్కడ, ఏంటని అడుగుతారు కూడా చాలామంది. దేవుడు తెలుసు, ఆయన చెప్పేస్తారా? అమ్మ చెప్పరు. ఎందుకు తెలుసా? నిజం గనక దేవుడే చెప్పేస్తే అప్పుడు దాకా కూడా భూమి మీద ఉండం. భయంతోటో బెంగతోటో ముందే పోతాం. దేవునికి స్తోత్రం. అందుచేత మన ఆశ ఎలాగ ఉంటుందంటే కనీసం నేను 90 ఏళ్ళైనా బతికేస్తాను, ఇంకా దేవుడు కృప చూపితే 100 ఏళ్ళైనా బతికేద్దామని మనకు ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భూమి మీద మానవ జీవితము నీటి బుడగ లాంటిది. చాలాసార్లు మనమే పాడతాం మరలా ఏమని? కొంతసేపు కనబడి అంతలోని ఆవిరి వంటిదిరా ఈ జీవితం,
లోకాన కాదేది శాశ్వతం. ఎదురవుతారెందరో నీ పయనములో, నిలిచేది ఎందరో నీ అక్కరలో. ఎదురవుతారెందరో నీ పయనములో, నిలిచేది ఎందరో నీ అక్కరలో. కొంతసేపు కనబడి అంతలోని మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది. దేవునికి స్తోత్రం. మంచి పాట. ఈ పాట కూడా చాలా బాగుంటుంది. ఎంతసేపు? కొంతసేపు. ప్రభువే చెప్తున్నారు, రేపు ఏమి సంభవించునో మీరు ఎరుగురు గనక మీరు ఏది చేయాలనుకున్నా ప్రభు చిత్తమైతే అది ఇది చేద్దామని చెప్పుకోండి అని ప్రభు వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఒకటే చెప్తున్నాను దేవుని సేవకునిగా, ఈ రాత్రి దేవుని పిల్లలమైన మన చుట్టూ ఉన్న శోధనలకు భయపడుట కంటే మన ఎడల కృప చూపగలిగిన దేవునికి భయపడితే అది మనకు ఆశీర్వాదమే. దేవునికి స్తోత్రం. యోసేపు ఎవరికి ఎక్కువగా భయపడ్డారో అమ్మా? ఫరోకా? ఫరో భార్యకా? నథింగ్. ఫరో ఏంటి, ఫరో భార్య ఏంటి? నేను ముందుగా భయపడాల్సింది నా దేవునికి అనుకున్నాడు. చెయ్యని నేరానికి చిత్రహింసల పాలైన, జైలు పాలైన ఒక రోజున ఆ దేవుని భయమే అతన్ని దేవుని సింహాసనం మీద, ఆ రాజ్యము ఏలగలిగిన సింహాసనం మీద ఒక రోజున అవసరమైతే పరలోకములో యోసేపు సింహాసనం మీద కూర్చున్నట్టు మనం ఒక రోజున ఖచ్చితంగా చూస్తాం. ఎందుకంటే నీతిమంతులకు ఆయన రాజ్యములో సింహాసనాలు సిద్ధపరచబడి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. మనం అనవసరమైన వాటికి భయపడి దేవునికి భయపడటం మానేసి భక్తిహీనులుగా మిగిలిపోవటం కంటే, సమస్యలకి శోధనలకి భయపడకుండా దేవునికి భయపడితే మన చుట్టూ ఉన్న సమస్యల నుండి, శోధనల నుండి ఆ కృపగల దేవుడు ఒక రోజున ఖచ్చితంగా మనల్ని ఆయన విడిపించగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో ఆ మాట చూడండి, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించేవాడును మృతుడనైతని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయో పాతాళ లోకము యొక్కయో తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. దేవుని చేతుల్లో ఏమున్నాయి? పాతాళ లోకము యొక్క తాళపు చెవులు ఉన్నాయంట. తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? అందులోకి ఎవరినైనా దేవుడు పంపగలడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యం సెలవిస్తున్న గొప్ప మాట ఏంటంటే, నిన్ను కొట్టే వాళ్ళనో, నిన్ను తిట్టే వాళ్ళనో, నిన్ను నిందించే వాళ్ళనో, నిన్ను భయపెట్టే వాళ్ళనో, నిన్ను బెదిరించే వాళ్ళనో, లేకపోతే మరణానికో, రోగానికో, అప్పులకో, సమస్యలకో, శోధనలకో, కరువులకో, నిందలకో, అవమానాలకో నువ్వు భయపడటం మానేసి నిన్ను నరకము నుండి తప్పించగలిగిన దేవుడు ఒక్కడికి భయపడితే చాలని చెబుతుంది వాక్యము. హల్లెలూయా. ప్రభువా, నీకు భయపడి బ్రతుకుతాను, ఆ నరకానికి మాత్రం నన్ను వెళ్ళనివ్వద్దు, నీవు చెప్పినట్టు బ్రతుకుతాను, నువ్వు బ్రతకమన్నట్టు బ్రతుకుతాను, నువ్వు జీవించమన్నట్టు జీవిస్తాను, నీ మాటకు నేను విధేయనవుతున్నానని ఆయనకు భయపడితే చాలంట. దేవునికి స్తోత్రం. ఇక్కడ వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే, దేవునికి భయపడటం మానేసి మిగిలిన అన్నిటికీ మనం నిరంతరం భయపడుతూనే ఉంటాం. గట్టిగా జ్వరం వచ్చిందనుకో, దగ్గు వచ్చిందనుకో, రంపు వచ్చిందనుకో, చచ్చిపోతానేమో, పొద్దునకి నన్ను ఇడిసేస్తారేమో, గోతులు పెట్టేస్తారేమో, ఎంత భయమో. అవునా? అంత చిన్న జ్వరానికే చంపేసే దేవుడైతే అంతటి భయంకరమైన కరోనా దినాల్లో ఎంతోమంది రాలిపోతే నీ ప్రాణాన్ని ఈ రోజు వరకు ఆయన కాపాడుకుంటూ రాలేదా? హల్లెలూయా. మీ మట్టికి మీరు, నా మట్టికి నేను చిన్న బలహీనతలు వచ్చినప్పుడు కూడా చచ్చిపోతామనుకుని మనం భయపడ్డాం. చావు భయంతోనే బ్రతుకుతున్నాం ప్రతిరోజు కూడా. దేవునికి స్తోత్రం. ఎంత చావుకు భయపడిన ఒక రోజునది రాకమానదు. ఇక్కడి నుంచి మనం ఏమనుకోవాలంటే, అది ఏదో ఒక రోజున రాకమానదో, నేను పోకమానను, అనవసరంగా భయపడి కంటే నన్ను నరకము నుండి తప్పించగలిగిన దేవునికే ఈ రోజు నుంచి భయపడతాం. ఇది నేర్చుకోవాలండి. ఏ నేర్చుకోవాలి? దేవునికి భయపడి బ్రతకడం
నేర్చుకోవాలి. ప్రతీదీ ఆయన చూస్తున్నాడు, ప్రతీదీ ఆయన వింటున్నాడు. ఆయన కన్నులకు మరుగైనది ఏదీ లేదు, ఆయనకి చెవులకు వినపడనిది ఏదీ లేదు. ఆయనకు తెలియని సంగతులు ఎక్కడ ఏ నరుడు ఈ భూమి మీద ఏది దాచిపెట్టలేడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఒకటే మాట, సూటిగా ఒకటే మాట. మన ఎవరు చెప్పారు, స్ప్రైట్ తాగాలంట, స్ట్రైట్గా మాట్లాడాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటే మాట, మిగిలిన అన్నిటిని తీసి ప్రక్కన పెట్టి దేవునికి భయపడుతూ బ్రతికితే చాలు, చాలు. ఇప్పుడే కొన్ని ఉదాహరణలు చూపించారు. యోబు గారి జీవితమే కానీ, షడ్రకు మెషకు అబేద్నెగోల జీవితమే కానీ, ప్రార్థన చేశాడు అన్న ఒక చిన్న కారణం చేత ఒక రాత్రంతా ఆకలితో ఉన్న సింహాల మధ్యన ఉంచినటువంటి దానియేలు భక్తుని విషయమే కానీ, దానియేలు గారు సింహాల బోనులోకి వెళ్ళడానికి కారణం ఏంటి? యెరూషలేము తట్టు కిటికీ తలుపులు తెరిచి దేవునికి ప్రార్థన చేసి స్తుతించారంట. హల్లెలూయా. ఒకసారి దానియేలు గ్రంథములో ఒక మాట చూద్దాం, చూడండి. ఒక చిన్న మాట చూపిస్తాను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయములో 10వ వచనం, ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినం మోకాళ్ళు ఊని తన ఇంటి పైకది కిటికీలు యెరూషలేము తట్టు తెరిచి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బ్రతిమాలుకొనుటయు చూశారు. వెళ్ళి రాజుకు చెప్పారు, అయ్యా నువ్వు 30 దినముల వరకు ఏ దేవునికి ఎవరికి మొక్కొద్దన్నో ప్రార్థన చేయొద్దన్నో, కానీ దానియేలు మాత్రం యథాప్రకారం కిటికీ తలుపు తీసి దేవుడికి ప్రార్థన చేసేస్తున్నారు అన్నారంతే. వెంటనే తీసుకురండి అన్నారు. చెప్పినట్టుగానే సింహాల బోనులో, ఆకలితో ఉన్న సింహాల బోనులో వేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సిచ్యువేషన్లో మనమేముంటే, ఆ బంట్రోతులు ఆ సైనికులు వచ్చి మనల్నే పట్టుకు తీసుకెళ్తే కాళ్ళ బేరానికి వెళ్ళిపోమ్మను, అయ్యా నన్ను రాజు దగ్గర తీసుకెళ్ళొద్దు, ప్రార్థన చేసినట్టు చెప్పొద్దు, ఈ రోజు నుంచి బుద్ధి పొరపాటు అయినా కూడా నేను ప్రార్థన చేయను, తప్పైపోయింది, మీ ముందే లెంపలేసుకుంటున్నాను, అవసరమైతే మీ కాళ్ళు కూడా పట్టుకుంటాను, నన్ను సింహాల దాకా తీసుకెళ్ళనకండి, నాకు కుక్కంటేనే భయము, సింహాన్ని చూస్తే ముందే చచ్చిపోతాను, నన్ను అక్కడ దాకా తీసుకెళ్ళొద్దు బాబు, నాకు బతకాలని ఆశ ఉందని ఖచ్చితంగా మనమైతే కాళ్ళ బేరానికి వెళ్ళిపోయి బతిమాలేసుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం పట్టుకోవాల్సింది ఏ నరుడు కాళ్ళు కాదు. హల్లెలూయా. దేవుని పాదాలు పట్టుకుంటే ఒక రోజున నీ చుట్టూ ఉన్న వాటన్నిటి నుండి ఒక రోజునైనా విడిపించి తప్పించగల దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక మాట చెప్తున్న దేవుని సేవకునిగా, మన ఆత్మ నరకానికి వెళ్లకుండా తప్పించగలిగిన ఏకైక దేవుడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ ఒక్క మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మనలను నరకము పాలు కాకుండా తప్పించగలిగిన సర్వశక్తిమంతుడు. అందుకే ప్రకటన గ్రంథంలో ప్రభు చెప్పారు, మరణము యొక్క పాతాళ లోకము యొక్క తాళపు చేతులు నా చేతుల్లో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా నేను నరకము నుండి తప్పించుటకు శక్తి కలిగిన వారు ఇంకొకరు ఎవరు లేరు. ఆయనకు భయపడి బ్రతికితే చాలు, ఆయనకు లోబడి బ్రతికితే చాలు. నరకముతో పోలిస్తే ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఈరోజు ఈ ప్రసంగంలో ఇది చివరి మాటగా చెప్తున్నాను. నరకముతో పోలిస్తే నీ చుట్టూ ఉన్న బాధలన్నీ ఎలాంటివి? చాలా చిన్నవి. అది రోగమైనా, అది బలహీనత అయినా, అది అప్పులైనా, అది కష్టాలైనా, అది శత్రువులైనా, అది నిందలైనా, అది అవమానాలైనా, అది మరణమే అయినా, అది శత్రువే అయినా, అది సాతానే అయినా, అది లోకమే అయినా, అది అధికారులైనా, నరకము ఎదుట అన్నీ చిన్నవే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన భయపడుతూ బ్రతకాల్సింది దేవునికి ఆ నరకానికి వెళ్లకుండా ఉంటే చాలు.
దాని నుండి తప్పించగలిగిన వారు ఒక యేసుక్రీస్తు ప్రభువుల వారు మాత్రమే. హల్లెలూయా. ఇంక భూమి మీద ఇంక మరి దేనికి భయపడాల్సిన అవసరము లేదు. పిరికివారుగా అన్నిటికీ భయపడుతూ బ్రతికామా, ఒక రోజున మనం పరలోకాన్ని కోల్పోవలసిన అవసరత వస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చిన్న చిన్న వాటికి భయపడే మనం రేపొద్దున్న దేవుణ్ణి ఆరాధిస్తున్నందుకు ఎవరైనా చంపటానికి మనకు ఎదురొస్తే ఖచ్చితంగా ఈ పిరికితనంతో మనం ప్రాణాలు కాపాడుకోవాలని యేసుక్రీస్తే నేనెవరో తెలియదని చెప్పే పరిస్థితులు వస్తాయేమో. పేతురు చెప్పలేదా అమ్మా? ఏమని చెప్పారు? ప్రభు ముందే చెప్పారు, పేతురు కోడు కుయ్యకు మునిపే నీవు నన్ను ఎరుగనని బొంకుతావు. పేతురు అందుకన్నాడు, అయ్యా ఎంత మాట అన్నావు, నీ ప్రాణం నా ప్రాణం ఒకటి కాదా, అవసరమైతే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు పెట్టేనా అని చెప్పి చాలా భయంకరమైనటువంటి మాటలు వదిలాడు. కానీ తీరా ఆ సమయం వచ్చేసరికి, ఆ సైనికులు వచ్చేసరికి ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకుని న్యాయాధిపతుల దగ్గరికి తీసుకెళ్తున్నారని ఆ సంగతులని చూచిన పేతురు ఆ చలి కాచుకుంటున్నటువంటి గుంపులో కూర్చుని ముసుగేసుకుని ఉంటే ఒక చిన్న పాప చూచి, ఈ పేతురు కూడా యేసు ప్రభుతో నడిచిన వాడే, యేసు ప్రభుతో ఉన్నవాడు, యేసు ప్రభుతో తిరిగిన వాడే నేను చూశానంటే, అవునా నువ్వు యేసు ప్రభుతో ఉన్నావా, యేసు ప్రభుతో పరిచర్యలో నువ్వు ఉన్నావా, యేసు ప్రభుతో తిరిగావా, నువ్వు యేసు ప్రభుకి స్నేహితుడువా అని అడిగినప్పుడు పేతురు అన్నారు, యేసెవరో నాకు తెలియదు. యేసెవరో ఎందుకు పేతురు యేసెవరో తెలియదని ఎందుకన్నారు? చెప్పాలి. భయపడి ఏమో ఏం చేసేస్తారో, సరసలేస్తారేమో, కొరడాలతో కొడతారేమో, లేకపోతే ఉరి తీస్తారేమో, శిరచ్ఛేదనం చేస్తారేమో, చంపేస్తారేమో అని భయపడ్డాడు. కానీ యేసు పునరుద్ధానుడి తిరిగి లేచిన తర్వాత ఆ భయపడిన పేతురు ప్రభు కొరకు ప్రాణత్యాగం చేశారు. ఆయన ఒక్కరోజు ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షణలోకి వచ్చేసారు. హల్లెలూయా. పేతురు పౌరుషం కలిగిన సేవకుడు. అందుకే కొన్ని పత్రికలు, ఆయన రాసిన పత్రికలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు కొత్త నిబంధన గ్రంథములో రాయించారు. ఒకటే మాట చెప్తున్నాను, ఈ గ్రంథములో పిరికివారు కలిగిన భక్తులు ఎవరు ఇందులో ఒక్కరు కూడా లేరు. ఈ బైబిల్ గ్రంథం అంతా ఉన్నది ధైర్యం కలిగిన భక్తులే ఉన్నారు. ఆ ధైర్యం వారికి ఎక్కడదంటే, వారు నమ్మిన దేవుని బట్టి వచ్చిన ధైర్యం. ఇక్కడ సకానికి పైగా పిరికోళ్ళే ఎక్కువ ఉన్నారు. నాతో పాటేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ గ్రంథములో పిరికి వాళ్ళు ఎంత వెతికినా లేరు. ఇక్కడ ధైర్యవంతులు ఎతికితే ఒక్కరు చెప్పండి, నేను ధైర్యవంతురాలని. ఒకవేళ ఉదాహరణకు సరదాగా అనుకుందాం, ఎవరైనా ఇప్పుడు ఒక మిషన్ గన్ను పట్టుకుని గన్ను తీసుకొచ్చి మీ ప్రాణాలు దక్కించుకోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడే ఇక్కడే బైబిల్ గ్రంథాలు వదిలి యేసెవరో నేను తెలియదని మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నారనుకో, తొక్కేసుకుంటారు ముందు. నన్ను కూడా తొక్కేస్తారు అవసరమైతే. ఎందుకు తెలుసా? ప్రాణాలు కాపాడుకోవడానికి. యేసెవరో తెలియదయ్యా, ఈ ఒక్కరోజు ఎవరో రమ్మంటే వచ్చాను బాబా, బైబిల్ అంటే తెలియదు బాబు, బాప్తిసం తీసుకొని అయ్య బాబా బాప్తిసం అంటే నాకు తెలియదు. ఈ నోరు ఆటోమేటిక్గా పిరికితనంతో యేసెవరో చెప్పండి. హల్లెలూయా. నేను ఒకటి అంటాను, అవును ఎవరో చంపడానికి వస్తే భయపడిపోయి యేసెవరో తెలియదు అని అనుకున్నావు. ఇక్కడ కాపాడుకున్న ప్రాణం ఒక రోజున ఎక్కడో చోట పోదా? అప్పుడు ఆ ప్రాణానికి విలువ లేదు. దేవునికి స్తోత్రం. ప్రభు చెప్పారు, నా కొరకు ప్రాణమును పెట్టివాడు మరలా తిరిగి దానిని దక్కించుకొనును. యోహాను సువార్తలో ఈ మాట నిశ్చయముగా వ్రాయబడి ఉంది, నా కొరకు తన ప్రాణమును పెట్టివాడు తిరిగి మరల దానిని దక్కించుకొనును. దేవునికి స్తోత్రం. మీరు చూడండి, ఈ బైబిల్ గ్రంథములో ఎంతమంది భక్తులైతే దేవుని కొరకు చంపబడ్డారో వారందరూ యుగయుగాలు సజీవులుగా ఉండుటకు దేవుని రాజ్యములో ఉన్నారో. వారి శరీరాలు మాత్రమే ఈ లోకం చంపగలిగింది, కానీ వారి ఆత్మలు ఇప్పుడు దేవుని రాజ్యములో సజీవంగా ఉన్నాయి. బాప్తిసం ఇచ్చి యోహానుని ఎలా చంపారో మీకు తెలుసు.
తనేమంది? హేరోదియా తన కూతుర్ని పుట్టినరోజు రోజున నాట్యం ఆడించి బాప్తిసం ఇచ్చి యోహాను తల నరికి పళ్ళెములో పెట్టి తెమ్మని అడిగింది. చెయ్యని నేరానికి బాప్తిసం ఇచ్చి యోహాను తలను కొట్టిచ్చారు. పళ్ళెములో పెట్టుకెళ్ళి హేరోదియాకి ఇచ్చారు. సత్యం కొరకు చంపబడిన బాప్తిసం ఇచ్చి యోహాను ఈ లోకంలో చంపబడ్డాడేమో కానీ పరలోకములో సజీవుడిగా ఉన్నాడా? నిజమండి. మద్రాసు ప్రాంతంలో తోమాను ఆ తమిళ్ బ్రాహ్మిన్స్ ప్రాంతంలో ఉండగా సెంట్ థామస్ మౌంట్ అంటారు, అక్కడ ఉంది ఇప్పటికీ. ఆయన చంపబడిన ప్రదేశం. ఆయన దేహం కూడా ఆ శాంతం బీచ్ చర్చిలోనే సమాధి చేయబడ్డారు. ఇండియాలోనే యేసు ప్రభుతో నడిచిన భక్తుని యొక్క సమాధి ఒకటి చెన్నైలో ఉంది. నేను చెన్నైలో కొన్ని సంవత్సరాలు ఉన్నాను కాబట్టి ఆ సెంట్ థామస్ మౌంట్ వెళ్ళాను. ఆ తోమ గారి సమాధిని కూడా చూచాను. అక్కడ కూడా మోకరించి నేను ప్రార్థన చేసుకున్నాను. హల్లెలూయా. మైలాపూర్ అనే ప్రాంతంలో తమిళ బ్రాహ్మిన్స్ తోమా గారిని కేవలం దేవుని సువార్త ప్రకటిస్తున్నాడనే కారణం చేత చంపివేశారు. హల్లెలూయా. ఆయన ఒక్కడిని చంపితే ఇండియా దేశంలో ఇన్ని లక్షల మంది క్రైస్తవులు పుట్టుకొచ్చారు. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు ఆ చంపబడిన తోమ ఎక్కడున్నారు అంటే దేవుని రాజ్యములో 12 సింహాసనాల్లో ఒక సింహాసనాన్ని తోమా దక్కించుకున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. అంటే ఇప్పుడు దేవుని కొరకు చంపబడిన వారందరూ దేవుని రాజ్యంలో ఎలా ఉన్నారు? సజీవులుగా ఉన్నారు, సజీవులుగా ఉన్నారు. హల్లెలూయా. అంటే అవసరమైతే దేవుని కొరకు ఈ లోకంలో ప్రాణం పెట్టడానికి కూడా వెనుకడుగు వేయకూడదు. అలాంటి భక్తి చేయగలిగితేనే దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకొనగలుగుతాం. భయపడేవాళ్ళు అలాంటి సాహసం ఎవరు ఖచ్చితంగా చేయలేరు. పిరుకోడు ఎప్పుడు భయంతో చచ్చిపోతాడు. ధైర్యంతో ఉన్నవాడు నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారని వాక్యం చెప్తుంది సామెతల గ్రంథం. దేవునికి స్తోత్రం. మనము యూదా గోత్రము యొక్క సింహపు పిల్లలము. హల్లెలూయా. ధైర్యంగా ఉండమంటే ఎవరితోటైనా యుద్ధాలకి గొడవలకి వెళ్ళమని కాదు. ఎలాంటి శోధనలు వచ్చినా భయపడొద్దని దేవుని వాక్యం చెప్తుంది. ఈ మాటలు ఈ పూట మన వినికిట్లో ప్రభు దీవించునుగాక. ఆమేన్. భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమే. భయపడుటెందుకు బైబిలు నందున నయమగు వాగ్దానంబులు కలవు. భయపడకుడనటి పలుకులు కలవు. 366 మారులు ఏడాది పొడుగునా. భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. భయపడుటెందుకు బైబిలు నందున నయమగు వాగ్దానంబులు కలవు. భయపడకుడనటి పలుకులు గలవు. 366 మారులు ఏడాది పొడుగునా. భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. మహాగణుడైన తండ్రి, మహోన్నతుడానికి స్తోత్రాలు. పుట్టిన దగ్గర నుంచి చచ్చే క్షణం వరకు కూడా వేటి వేటుకో చిన్న చిన్న సమస్యలకి శోధనలకి, బాధలకి, అప్పులకి, కరువులకి, కష్టాలకి, యజమానులకి, అందరికీ అన్నిటికీ భయపడుతూనే బ్రతుకుతున్నామయ్యా. మేము భయపడాల్సింది మనుషులకు కాదయ్యా. మేము భయపడాల్సింది సమస్యలకు కాదయ్యా. మేము భయపడాల్సింది శోధనలకు కాదు ప్రభువా. మేము భయపడాల్సింది మరణానికి కూడా కాదయ్యా. మమ్మల్ని నరకము నుండి తప్పించగలిగిన శక్తిమంతుడవైన మీకు భయపడమని వాక్యము ద్వారా ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఇంతవరకు వేటి విషయంలో మేము పిరికివారుగా ఉన్నామో
ఈరోజు వర్తమానము ద్వారా అన్నిటిలోనూ మేము ధైర్యవంతులుగా ఉండడానికి సహాయం చేయండి. సింహాలు ముందు ఆకలితో ఉన్న దానియేలుకి ఇచ్చిన ధైర్యం మాకు దయచేయండి ప్రభువా. అగ్నిగుండమే మండుచున్న అయ్యా షడ్రకు మెషకు అభ్యర్థునుకున్న ధైర్యం మాకు దయచేయండి ప్రభువా. ముందు ఎర్ర సముద్రమున్న వెనుక శత్రువులు తరుముతున్న ఆనాడు మోషేకున్న ధైర్యం మాకు దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు. ఎన్ని శోధనలు ఎదురైనా యోబు వలె మేము సహించుకోవడానికి ధైర్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. ఈరోజు విన్న వర్తమానాన్ని బట్టి నీ బిడ్డలందరి జీవితాల్లో, హృదయాల్లో, భక్తిలో ధైర్యాన్ని నింపి ఎలాంటి బలహీనత అయినను యేసు ప్రభు నన్ను బాగు చేయగలడన్న ధైర్యము నాయన. ఎన్ని కష్టాలలో ఉన్నను యేసు ప్రభు నన్ను విడిపించగలడన్న ధైర్యము నాయన. ఎన్ని అప్పులు రుణభారములున్నను ప్రభు నాకు తోడయిండి ఆ రుణభారాల్లోంచి నన్ను విడిపించగలడన్న ధైర్యమును నాయన. అయ్యా ఎన్ని శ్రమలు శోధనలున్నను నేను నమ్ముకున్న దేవుడు నన్ను విడిపించగల దేవుడని ధైర్యాన్ని పుట్టించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మేము సేవించుచున్న దేవుడు ఈ మండుచున్న వేడిమి గల అగ్నిగుండము నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు అని ఎలాగైతే ధైర్యంగా వారు నిలబడగలిగారు, మేము కూడా అట్టి ధైర్యం కలిగి భక్తి చేయడానికి సహాయం చేయండి. ఈ రాత్రి చెప్పబడిన ఈ మాటలు, ఈ ఒక వర్తమానం బిడ్డల హృదయాల్లో ఫలించుటకు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.